ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త విధానంలో ఎలాగైనా సరే మోసం చేయాలి అన్న ఉద్దేశంతో వారు కొత్త విధానాలను ఎంచుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే రీసెంట్గా కరీంనగర్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. డైరెక్ట్గా అడ్వకేట్నే మోసం చేయడం అనేది జరిగింది. అతను ఎలా మోసపోయాడు, ఎన్ని డబ్బులు నష్టపోవడం జరిగింది అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, అతనికి ఎక్కువగా కొరియర్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే అతను అడ్వకేట్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా క్లయింట్స్ ఎవరైనా ఉంటే రాలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదు అనుకుంటే ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నా సరే కొరియర్ రూపంలో అతనికి పంపించడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఎక్కువగా కొరియర్స్ అనేవి అతను రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఇలాంటి మోసం జరిగింది అని చెప్పేసి అతని యొక్క వాదన. అయితే ఎలా జరిగింది అంటే, బ్లూ డాట్ నుంచి వెళ్ళి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్ ఒకటి ఏమొచ్చింది అంటే, మీకు కొరియర్ వచ్చింది, ఆ కొరియర్ తీసుకురావాలి అంటే అడ్రస్ అనేది వారికి దొరకట్లేదు, కాబట్టి ఒక నెంబర్ పంపిస్తున్నాము, ఆ నెంబర్కి మీరు అడ్రస్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి ఆ నార్మల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు నార్మల్ మెసేజ్ రూపంలో పంపించిన ఆ ఏపీకే ఫైల్ అనేది ఉందో, దాంట్లో ఏముందంటే *20 సంథింగ్ యాష్ సంథింగ్ అలాంటిది ఏదో ఉండి కాల్ ఫార్వర్డింగ్ అనేది కూడా ఉందంట. కానీ అతను అది గ్రహించలేకపోయాడు. గ్రహించకుండా ఏం చేశాడు అంటే, దాన్ని వెంటనే ఓపెన్ చేసి ఆ నెంబర్ని కాపీ చేసుకొని వాట్సాప్ దగ్గరికి వచ్చేసి దానికి లొకేషన్ షేర్ చేద్దామని చెప్పేసి లొకేషన్ షేర్ చేసే లోపు ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా వారికి డైవర్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు వాట్సాప్లోకి ఈ నెంబర్ ఎప్పుడైతే కాపీ చేసి లొకేషన్ షేర్ చేయబోయాడో అప్పుడు వెంటనే ఇమీడియట్గా అందులోకి ఆ యొక్క వాట్సాప్ అంతా కూడా వారి ఆధీనంలోకి వెళ్ళడం అనేది జరిగి ఇక వెంటనే ఇమీడియట్గా ఇక్కడ ఇతని ఫోన్లో ఈ వాట్సాప్ యాప్ అనేది పూర్తి స్థాయిలో హైడ్ అవ్వడం అనేది జరిగిపోయిన తర్వాత, అరే ఇదేంటి నా కాల్స్ రావట్లేదు, తర్వాత నెక్స్ట్ అదేవిధంగా నా వాట్సాప్ కనిపించట్లేదు అని చెప్పేసి ఇతను అప్పటికే ఆలోచించే టైంలో ఈ సైబర్ నేరగాళ్ళు అప్పటికి వారి యొక్క పని స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇన్కమింగ్ కాల్స్ వెళ్తున్నాయో వాటిలలో కొన్ని వాటిని చూస్ చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత, నాకు ఇట్లా యూపీఐ పేమెంట్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు కొంచెం మనీ నీడ్గా ఉంది, మీరు కొంచెం మనీ పంపించండి అని చెప్పేసి వారికి కొంతమందికి మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ నెంబర్ నుంచి, అంటే నేను ఈ నెంబర్ నుంచి పంపిస్తున్నాను, నా నెంబర్ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి అనగానే అక్కడి నుంచి ఎవరైతే ఈ అడ్వకేట్కి తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారో వారు ఒకరు 55,000 ఇంకొకరు 90,000 చొప్పున కూడా డబ్బులు ఆ యొక్క నెంబర్కి పంపించడం అనేది, సైబర్ నేరగాళ్ళు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి పంపించిన తర్వాత ఇలా, అరే ఈ నెంబర్కి పంపించాము, ఈ నెంబర్ కరెక్ట్గా అతనిది కాదు కదా, ఈ నెంబర్ చూస్తే వేరేలాగా ఉంది కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు తేరుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అడ్వకేట్ కూడా అలర్ట్ అయిపోయి వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అతనికి జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అనేది జరిగిపోయింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి మనకు ఎలాంటి లింక్స్ వచ్చినా, ఇలాంటి కొరియర్కి సంబంధించి వచ్చినా సరే వాళ్ళు కాల్ చేసి మాట్లాడిన పక్షంలో మీరు కనుక డైరెక్ట్గా మీరైనా అక్కడికి వెళ్ళి మేము కనుక్కుంటామని చెప్పండి, లేదు అనుకుంటే వారినైనా కూడా మన లొకేషన్కి వచ్చేలాగా మీరు చెయ్యండి తప్పించి మీకు సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళు పంపించిన లింక్స్ కానివ్వండి ఓపెన్ చేసే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి మీరు సాహసించకండి. ఒకవేళ అలా చేసిన పక్షంలో మీ యొక్క వాట్సాప్ కానివ్వండి, అదేవిధంగా మీ ఫోన్ మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఇది రీసెంట్గా ఇప్పుడు వాట్సాప్ని హ్యాక్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. గతంలో ఎలా ఉంది, ఫేస్బుక్లో కొన్ని లింక్స్ పంపించడం, లేదు అనుకుంటే మీ ఫేస్బుక్ హ్యాక్ అయింది, ఇగో ఎవరో మీ ఫేస్బుక్ని లాగిన్ అవుతున్నారు, మీరు ఇమీడియట్గా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది. మెసేజ్ రాగానే మనం ఏం చేస్తాం, అమ్మ బాబోయ్ ఎవరు రా బాబు నా ఫేస్బుక్లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి, సరే మనము ఇది ఫేస్బుక్ వాళ్ళే పంపించారు కదా ఈ మెసేజ్, అందుకోసం అని చెప్పేసి చేంజ్ చేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి అనగానే మీరు ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేసి మీరు లాగిన్ అయిపోయి పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటారో ఇమీడియట్గా ఆ పాస్వర్డ్ అనేది వారికి కనిపించడం, వారు మీ యొక్క ఫేస్బుక్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. ఇది గతంలో జరిగి డబ్బులన్నీ అక్కడి నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఇక ఇప్పుడు చూసుకుంటే మాత్రం వాట్సాప్ని మొత్తం పూర్తి స్థాయిలో హ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. వారు లింక్స్ పంపిస్తున్నారు, కొరియర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా కొరియర్స్ రిసీవ్ చేసుకుంటారో, లేదంటే ఎవరైతే ఆన్లైన్లో ఆర్డర్స్ పెడుతూ ఉంటారో వారి మీద ఫోకస్ అనేది ఎక్కువగా జరుగుతూ వస్తుంది. అంటే ఒక రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ చూసుకుంటే కూడా సికింద్రాబాద్లో ఒక లేడీని కూడా ఇలాగే కొరియర్ రూపంలో దాదాపుగా లక్షలలోనే
అవన్నీ మోసం చేయడం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే దయచేసి ఏదైనా ఏపీకే లింక్స్ వచ్చినా, లేదు అనుకుంటే మీరు ఓపెన్ చేయండి, లేదంటే మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎవరైనా మీకు చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నమే చేయండి తప్పించి, మీరు గనక వారు పంపించిన లింక్స్ ఏవైనా సరే ఓపెన్ చేశారా ఇక మీ యొక్క డబ్బులు మాత్రం వారి అకౌంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి నేరగాళ్ళు ఎక్కువగా వారి యొక్క నాలెడ్జ్ని ఉపయోగించేసి ఎలాగైనా సరే డబ్బుల్ని దండుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు వాటి వలలో పడకుండా ఉండాలి అంటే మీరు సపరేట్గా ఒక నెంబర్ని ఎక్కడైతే బ్యాంకుకు అటాచ్ చేసుకుంటారో అది కేవలం మీకు, మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసేలా ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేయండి. అందరికీ ఇచ్చే నెంబర్ మాత్రం నార్మల్గా ఏ బ్యాంకుతో కూడా అటాచ్ అవ్వకుండా, దేనికి కూడా ఎలాంటి లేకుండా ఉండేలాగా చూసుకుంటే మనకు ఇలాంటి బారి నుంచి తప్పించుకునే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. అంటే రోజు రోజు చెప్తూనే ఉన్నారు, ఎవరో ఒకరు ఇలాంటి మోసాలకు బలవుతున్నారు, ఇలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని చెప్తున్నా సరే మళ్ళీ అది చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారు అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏదో లింక్ రావడం, దాన్ని ఓపెన్ చేయడం, అంటే వారు పనిచేస్తున్న డిపార్ట్మెంట్కి సంబంధించిన మెసేజ్ రూపంలో పంపించడం కానివ్వండి, లేదంటే ఇలాంటివి ఏవో వస్తున్నాయి అని చెప్పేసి పంపించడం కానివ్వండి, లేదు అనుకుంటే ఏదో ఒక రూపేణ వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది మన చేతిలో ఉన్న మొబైల్ మీదనే. ఏదో ఒక లింక్ పంపించడం కానివ్వండి, ఫోన్ నెంబర్ పంపించడం కానివ్వండి, లేదు అంటే ఇమేజ్ పంపించడం కానివ్వండి. ఈ మధ్య కాలంలో కొత్తగా వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంపిస్తున్నారు. ఇలా నా పెళ్లి సెటిల్ అయిపోయింది, మీరు మా పెళ్లికి రండి, మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనగానే ఆ వెడ్డింగ్ కార్డ్ని ఓపెన్ చేయగానే మన ఫోన్ అంతా కూడా వారి హ్యాండ్లోకి వెళ్ళడము, డబ్బులు కొలగొట్టడం అనేది కూడా కొత్తగా రీసెంట్గా జరుగుతూ వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. ఏ ఇమేజ్ వచ్చినా, ఏ లింక్ వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా సరే ఓపెన్ చేయకపోవడమే చాలా ఉత్తమం. మీకు కనుక అవసరం ఉంటే కొంచెం ఒంట్లో బద్ధకాన్ని వదిలేసి డైరెక్ట్ అక్కడికే వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేస్తే మనం ఈ సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండడానికి అన్ని రకాలుగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అతను 1,50,000 వరకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మోసపోవడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులకు మాత్రం ఇన్ఫర్మేషన్ 24 అవర్స్లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ఎలాగైనా రికవరీ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తారు. కాబట్టి ముందుగా మోసపోకుండా ఉండాలి అంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్లలో చూసేసుకుంటే ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా వాళ్ళకి పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కనుక దొరికారు అనుకోండి, ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కనుక తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకు మినిమము ఒక 3 years వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా 1,00,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు గతంలో ఇంకా ఎవరిని మోసం చేశారు, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఏ రకంగా నేరాలను చేయడం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని అంతా కలెక్ట్ చేసుకొని వారి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాటిని వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాటిని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. లేదు అనుకుంటే వాళ్ళు ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారంగా సెక్షన్స్ అప్లికేబుల్ చేస్తూ వారికి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇలా ఐటీ యాక్ట్ కింద వాళ్ళకు పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ముందుగా మనం జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు రోజుకొక కొత్త విధానంతో, కొత్త టెక్నాలజీతో మన ముందుకు వచ్చేసి వారు డబ్బుల్ని మన అకౌంట్ నుంచి వెళ్ళి వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నేను ఈ వీడియోతో మీకు చెప్పాలనుకున్నాను. థాంక్యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.